హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వీస్ను సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి అయితే చూడబోతున్నాం. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది. అది కూడా ఏంటంటే ఎటువంటి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా మనం అడ్మిన్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాడ్ ది అటాచ్మెంట్ ఆప్షన్ ఇన్ ఏ స్పెసిఫిక్ ట్యాబ్ ఇన్ ఏ ఫామ్ అన్నారు. సో మీరు ట్యాబ్ అనుకోవచ్చు లేదా సెక్షన్ అనుకోవచ్చు. ఏదైనా ఒక ఫామ్ మీద, ఒక టేబుల్లోని ఫామ్ మీద మనం ఒక సెక్షన్లో అటాచ్మెంట్ అనేటువంటిది మనం పెట్టుకోవచ్చా? లేదా జనరల్గా అయితే మనకు ఒక ఫామ్ మీద పైన హెడర్లో మాత్రమే అటాచ్మెంట్ కనబడుతుంది. బట్ మనం ఇక్కడ లోపల కూడా నేను అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకోవచ్చా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎలా చేయగలుగుతాను అనేటువంటిది మీకు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకేనా? సో రైట్. సో సింపుల్గా మనం ఇప్పుడు ఒక ఫామ్లోకి వెళ్ళాను అనుకుందాం. సో ఇది ఒక ఎంటీ ఫామ్. సో ఒక ఫామ్ అనేటువంటిది SN27 సంబంధించినటువంటి టేబుల్లో ఫామ్ ఉంది. ఆ ఫామ్ అనేటువంటిది అకాడమిక్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి రెండు సెక్షన్స్ను కలిగి ఉంది. ఓకేనా? సో రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్లో ఏంటి అంటే, సో నేను అకాడమిక్ అనే సెక్షన్ లోపల నేను కావాల్సినటువంటి ఏదైనా ఒక అటాచ్మెంట్ పెడుతున్నాను అనుకుందాం. చూడండి, ఇక్కడ హెడర్లో మనకు ఆల్రెడీ ఒక అటాచ్మెంట్ అనేటువంటిది ఉంది కదా, అటాచ్ చేసుకోవడానికి. అలా కాకుండా నాకు ఎక్కడ కావాలా, సో పర్టికులర్గా అకాడమిక్ అనేటువంటి ఒక సెక్షన్లోనే నాకు కావాలి. అక్కడ ఉన్నా పర్లేదు, ఇక్కడ కూడా నాకు కావాలి అంటే నేను ఎలా చేస్తానంటే, సింపుల్గా మన హెడర్ మీద రైట్ క్లిక్ చేసుకొని మీరు కాన్ఫిగర్ మీద క్లిక్ చేసుకోగానే ఫామ్ డిజైన్ ఉంది కదా, ఫామ్ డిజైన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఫామ్ డిజైన్ మీద క్లిక్ చేస్తారో, సో ఆ ఫామ్ డిజైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఒక లెఫ్ట్ సైడ్లో మనకు ఆ ఫీల్డ్ యొక్క వాల్యూస్ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎక్కడైతే మనకు క్లాస్ కానీ అదేవిధంగా సో అటాచ్మెంట్ అనేటువంటి ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ అటాచ్మెంట్ అనేటువంటి ఉంది, అప్డేటెడ్ ఉంది, అప్డేట్స్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ న్యూ ఫైల్ అటాచ్మెంట్ అనేటువంటిది కనబడకపోవచ్చు. సో కనబడకపోతే మరి ఎక్కడ దొరుకుతుంది మనకి ఇక్కడ అంటే ఆప్షన్ అంటే, మనకు ఫీల్డ్ టైప్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో, పైన ఉన్నాయి చూసారా ఫీల్డ్ టైప్స్ అని, ఆ ఫీల్డ్ టైప్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫీల్డ్ టైప్స్ అండి. ఓకే. సో ఇక్కడ మనకు ఫైల్ అటాచ్మెంట్ అని ఉంది. సింపుల్గా మీరు అక్కడి నుండి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ మనం తీసుకోవచ్చు. అటాచ్మెంట్ ఫీల్డ్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. సో రైట్. సో నౌ లెట్స్ వి సీ, ఇక్కడ న్యూ ఫైల్ అటాచ్మెంట్ ఉంది లేదా ఫైల్ అటాచ్మెంట్ అయినా పర్లేదు, నేను డ్రాగ్ అండ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అనుకుందాం. అంటే ఇక్కడ మనకు సింపుల్గా మనం ఏం చేశాను, అకాడమిక్ లోపల నేను ఒక ఫైల్ అటాచ్మెంట్ సంబంధించిన దాన్ని నేను పెట్టుకున్నాను అనుకుందాం. దాని పేరు మార్చుకోవచ్చు. సో మీరు ఏమని పెడుతున్నానంటే, ఇక్కడ ఈ యొక్క ఫైల్ అటాచ్మెంట్ అనేటువంటిది ఏమో వచ్చేసింది, మనకు రీఫ్రెష్ కొట్టగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూ ఫైల్ అటాచ్మెంట్ అనేటువంటిది ఒకటి కనబడుతూ ఉంటుంది. సో చూద్దాం. సో న్యూ ఫైల్ అటాచ్మెంట్ అని ఉంది కదా, ఇది ఫైల్ అటాచ్ చేసుకోవడానికి ఆప్షన్. మరి ఈ పేరు నాకు ఇది వద్దు, వేరే పేరు పెట్టుకుందామంటే అఫ్ కోర్స్ మీరు రైట్ క్లిక్ చేసుకొని ఏదైతే కాన్ఫిగర్ డిక్షనరీ అంటారో కాన్ఫిగర్ డిక్షనరీ ద్వారా మీరు ఏం చేయొచ్చు, మీకు కావాల్సినటువంటి పేరు అనేటువంటి దాని మీద లేబుల్ నేమ్ అనేటువంటిది పెట్టుకోండి. అర్థమైంది కదా. చాలా సింపుల్గా ఈ విధంగా ఎక్కడైతే నేను తీసుకుంటున్నానో ఆ న్యూ ఫైల్ అటాచ్మెంట్ కాకుండా ఏదైనా అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నాను అనుకోండి. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అని పెట్టండి, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది నేమ్ అనేటువంటి పెట్టేసుకోండి. మనకు అక్కడ ఆ కాలం లేబుల్ అనేటువంటి తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్ నేమ్ మాత్రం ఫైల్ అటాచ్మెంట్ అనేది మాత్రమే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఈ విధంగా నేను తీసుకున్నాను అటాచ్మెంట్ అనేటువంటి తీసుకొని సింపుల్గా నేను అప్డేట్ అన్నాను అనుకోండి. ఇక్కడ ఏంటి, ఏదైతే నేను ఫైల్ అటాచ్మెంట్ కావాలనుకుంటానో సింపుల్గా నేను క్లిక్ టు యాడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు ఫైల్ అటాచ్మెంట్ కోసం అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మీ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్తో పాటుగా మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక ఫీల్డ్ను క్రియేట్ చేసుకోవడం మర్చిపోయారు. ఓకే. సో మళ్ళీ నేను టేబుల్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవద్దు అనుకుంటే ఆటోమేటిక్ అది ఒక డేట్ ఫీల్డ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఫీల్డ్ అనేటువంటిది నేను డైరెక్ట్గా ఇక్కడ నుండి తీసుకోవాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డేట్ అనేటువంటిది ఉన్నాయి కదా, ఏదైనా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి, HTML అని, ఇవన్నీ టైప్స్ ఇవన్నీ. ఓకే. ఫీల్డ్ నేమ్ అని ఉంటుంది, డిఫరెన్సెస్ అని చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ నాకు కావాల్సింది, నేను ఒకటి డేట్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాను అనుకుందాం. సో డేట్ ఎక్కడ ఉంది, రైట్, ఇక్కడ డేట్ అండ్ టైం అని ఉంది కదా, ఇదిగో చూడండి, డేట్ అండ్ టైంను నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సింపుల్గా రిలీజ్ చేశాను అనుకుందాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, డేట్ అండ్ టైం రిలీజ్ చేసిన తర్వాత సో ఒక్కసారి చూస్తే ఆటోమేటిక్గా ఒక ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ అయి ఉంటుంది మన ఫామ్ మీద. సో చూడండి, ఇక్కడ
ఎక్కడైతే మన ఫామ్ అనేటువంటి క్రియేట్ అయిందో ఈ ఫామ్ క్రియేట్ కాగానే మనం చూడండి ఇక్కడ రైట్. సో న్యూ డేట్ ఏమనుంది కదా, ఈ విధంగా మనం డేట్ను టైంను కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా మనం ఇమీడియట్గా మన టేబుల్ క్రియేషన్ అప్పుడు మర్చిపోయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మనం ఫామ్లో మనం డైరెక్ట్గా రావాలనుకున్నా కూడా ఫామ్లో కూడా మనం క్రియేట్ చేసుకొని దాని పేరు అయితే ఇచ్చేసుకోండి. అర్థమైంది కదా. సో ఇంత సింపుల్గా ఉంటుంది. ఇవి కొన్ని ఏంటంటే లాజికల్గా ఉంటాయి, చిన్న చిన్నగానే ఉంటాయి కానీ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు కాబట్టి సో మనందరికీ తెలియడం కోసం నేను ఒకసారి వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ నేను ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.